హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. జీవిత రహస్యం 2. ఇందులో ఒక టిప్ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ఎక్కువ మౌనంగా ఉండండి. మౌనం వెనుక రహస్యం ఏంటంటే, మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటకి చాలా ఎనర్జీ ఉంటుంది. అది ఎక్కువ మాట్లాడడం వల్ల ఫ్లోలో కొన్ని నెగిటివ్ వర్డ్స్ కూడా మాట్లాడేస్తాం. అలాగే మన ఎనర్జీ అంతా లాస్ అవుతాం. ఆ ఎనర్జీ శరీరం లోపల నుంచి బయటికి రావడం ద్వారా మనం అనుకున్న పనులు అనేవి తొందరగా అటాక్ చేయలేం. కాబట్టి వీలైనంత మౌనంగా ఉంటే ఆ ఎనర్జీ అనేది లోపలే ఉండి మనం కోరుకున్న కోరికలు త్వరగా కావడానికి ఒక కారణం అవుతుంది. రెండోది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఇంట్లో గట్టిగా అరవకూడదు, గట్టిగా మాట్లాడకూడదు. ఈ గట్టిగా అనే పదం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు తలుపులు వేసేటప్పుడు గట్టిగా వెయ్యకు అనే బదులు మనం ఏం చెప్పాలంటే, మెల్లిగా వేయినానా అని చెప్పాలి. ఈ మెల్లిగా అనేది పాజిటివ్ వర్డ్, గట్టిగా అనేది నెగిటివ్ వర్డ్. సో చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న వాక్యాలు మనం పాజిటివ్గా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎవరైనా బాగున్నారా అని అడిగితే, ఏదో మీ దయవల్ల ఇలా ఉన్నాం అని మాట్లాడడం కన్నా బ్రహ్మాండంగా ఉన్నాం, చాలా బాగున్నాం అని చెప్పండి. ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ అంటే ఫైన్ అనకండి, గుడ్ అనండి, ఆసమ్ అనండి, టాప్ ఆఫ్ ది వరల్డ్ అనండి. ఇలాంటి సెంటెన్స్ కొన్ని మార్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మన మాటకి చాలా వైబ్రేషన్ ఉంటుంది. రెండోది ఏంటంటే, ఎక్కువ ఇంట్లో పాత వస్తువులు ఉంచకండి. మీ యొక్క పర్సులలో, హ్యాండ్ బ్యాగ్లలో ఎప్పుడెప్పుడో పిచ్చి పిచ్చి పేపర్లు, పిన్నిస్లు, ఫ్లక్కర్స్లు అలాంటివి పెట్టుకోవద్దు. వ్యాలెట్లలో ఎప్పుడెప్పుడు పేపర్లు పెట్టకండి. అందులో మంచి నీట్గా ఉండాలి. బ్యాగ్ అయినా కూడా వ్యాలెట్స్, డబ్బులు పెట్టుకోండి. 2000, 3000, 1000 అయినా పెట్టుకోండి. కానీ ఖచ్చితంగా మనీ అనేది ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు ఫోన్పేలో, గూగుల్ పేలో కాకుండా క్యాష్ అనేది ఉండాలి. మూడోది ఏంటంటే, లేవగానే మనం వార్తలు వింటాం. ఆ వార్తలు అనేవి డిబేట్లు, చచ్చిపోవడాలు, కొట్టుకుపోవడాలు, కాలిపోవడాలు, మంటల్లో కాలిపోతున్నారు, ఈ మంటలో కాలిపోతున్నారు, ఇలా అవి చూడకండి, అవి మాట్లాడకండి, అవి వినకండి. అలా పదే పదే మన యొక్క సెన్స్ ఆర్గాన్స్ ఏదైతే పదే సెన్స్ ఆర్గాన్స్ తెలుసు కదా, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. మనం కళ్ళతో ఏదైతే పదే పదే చూస్తామో, చెవులతో ఏదైతే పదే పదే వింటామో, నాలుకతో ఏదైతే పదే పదే మాట్లాడతామో, చర్మంతో ఏదైతే ఫీల్ అవుతామో అది మన జీవితంలోకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మీరు వీలైనంతగా సోషల్ మీడియాలో కానీ, వార్తల్లో కానీ భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, తల్లి కొడుకుని చంపడం, కొడుకు తల్లిని చంపడం, తండ్రి పిల్లల్ని చంపడం, అమ్మాయి లేచిపోవడం, అబ్బాయి లేచిపోవడం, ఇలా ఈ పిచ్చి పిచ్చి న్యూస్ మాత్రం వినకండి. ఎక్కడ చూడాలి, స్కిప్ చేసేయండి. అవి ఫీల్ అవ్వకండి. అయ్యో పాపం అనకండి. అయ్యో పాపం అనడం వల్ల మన లైఫ్లోకి ఎలా వస్తుందో నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఇది నమ్మేవాళ్ళు నమ్మండి. ఎందుకంటే నేను చాలా బుక్స్ చదువుతున్నాను, అలాగే కొన్ని క్లాసెస్కి వెళ్ళొచ్చాను, నేను ప్రాక్టికల్గా చేస్తున్నాను, నేను పాటిస్తున్నాను. అందులో రిజల్ట్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. కాబట్టి నేను మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. శ్రీమంతుడు సినిమాలో ఒక డైలాగ్ విన్నాను మై డియర్ ఫ్రెండ్స్. సమాజానికి తీసుకోవడానికి కాదు, ఏదైనా ఇచ్చిపోవాలి అనేది బాగా నచ్చింది నాకు. సో నమ్మే వాళ్ళని నమ్మండి. నాకు ఈ వీడియో చేయడంలో ఎలాంటి స్వార్థం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, నాకంత దాని మీద ఎలాంటి హోప్స్ లేదు. కానీ నేను సొసైటీకి ఈ వీడియో విని సొసైటీ ఒక్కటైనా పాటించి వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటే అది నా ఖాతాలో పడ్డట్టే. నేను సొసైటీకి ఏదైనా చేసిపోవాలనే ఆలోచన, అందుకోసం ఇది చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, అయ్యో పాపం అన్నందుకు నాకు అంటుకుంది అని అంటూ ఉంటారు చాలామంది. అందులో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్ జరిగిన స్టోరీ. ఇక్కడ ఒక ఎంప్లాయీ భార్య, చిన్నపిల్లాడు 2 years బాబు ఉండేది అతనికి. అతను రోజు డ్యూటీకి ఎస్పా మీద వెళ్ళేది. వెళ్తుంటే ఏమైందంటే, ఆ బ్రిడ్జ్ మీద ఒక 2 కాళ్ళు లేని ఒక అతను అడుక్కు తినేటోడు. రోజు అతనికి ఈయన వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి వేసిపోయేది. మంచిది, ఓకే. తర్వాత ఏం చేసిందంటే,
అలా రాను 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 ఒకరోజు బాగా వర్షం పడుతుంటే అతని ప్లేట్ చాలా దూరంగా పడిపోయింది. ఇతను ఏం చేసిందంటే, ఎంప్లాయీ ఏం చేసిందంటే, అక్కడ పక్కనే స్పా ఆపి ఆ ప్లేట్ తీసుకొచ్చి అతనికి హెల్ప్ చేయడం జరిగింది. మంచిదే, ఎవరైనా మానవత్వం ఉండాలి కదా అని అనుకుంటాం. ఓకే, అక్కడికి బాగుంది. స్పా ఆపిన తర్వాత అతను ఏం చేసిందంటే ఓకే హెల్ప్ చేసి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాక అక్కడికి ఆయన ఆలోచన అనేది అతని మీదనే బాగా ఆలోచించడం జరిగింది. ఈ వర్షంలో ఏం చేస్తుండేమో, అయ్యో పాపం ఎవరైనా హెల్ప్ చేసడో లేదు, ఆయన నిద్ర వేయడో లేదు, ఆయన పడుకున్నాడో లేదు, అతనికి ఎవరైనా హెల్ప్ చేసారో లేదు అని ఇంటికి వచ్చాక కూడా రాత్రంతా తన గురించి ఆలోచించడం జరిగింది. పొద్దున లేచి సండే కాబట్టి భార్య పిల్లలతో కలిసి అతను బయటికి పిక్నిక్ వెళ్ళడం జరిగింది కారులో. అసలు ఎలాంటి యాక్సిడెంట్ లేదు మై డియర్ ఫ్రెండ్స్, రియల్ జరిగింది. ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా ఒక కారు బోల్తా పడడం జరిగింది. బోల్తా పడితే బాబుకి భార్యకి ఏం కాలేదు, కానీ ఇతనికి మాత్రం 2 కాళ్ళు పోయినాయి. ఇప్పుడు కారణం ఎవరు? ఈ కష్టాన్ని కొని తెచ్చుకుంది ఎవరు? మీకు ఒక సందేహం రావచ్చు, ఇలా రోడ్డు మీద ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయొద్దా? చేయాలి, కానీ ఫీల్ కావద్దు. ఎమోషన్ అనేది ఉండకూడదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు హెల్ప్ చేశారా? ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది, 108కి ఫోన్ చేయండి, ఎక్కించండి, వచ్చేయండి. అయ్యో పాపం అని మీ బాడీతో ఎమోషన్గా ఫీల్ అవ్వకండి. రోగం వచ్చింది బాగా దగ్గర వాళ్ళకి, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఎన్ని రోజులైంది, ఎంత డబ్బు అయింది అని గుచ్చి ఆ రోగం గురించి పదే అడగకండి. అడగడమే కాకుండా వచ్చిన ప్రతి వాళ్ళకి మనం చెప్పడం జరుగుతుంది. పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, అందరికీ అతనికి ఆ రోగం వచ్చిందట, అతనికి యాక్సిడెంట్, అతనికి అదైందట, అతనికి సర్జరీ అయిందట. ఇలాంటి ఊరికే పదే మాట్లాడడం ద్వారా అది మన లైఫ్లోకి తిరిగి మన దగ్గరికి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో వీలైనంత వరకు మీరు నెగిటివ్ గురించి మాట్లాడకండి, రోగాల గురించి, యాక్సిడెంట్ల గురించి.